దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, ట్రైబల్కు రిజర్వేషను బంజారా సోదరులకని పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానితోని పాటుగా ఇవాళ ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరం అయిపోయింది మాది ఎస్టీలో కలిపి బంజారా సోదరులకు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఇందిరాగాంధీకి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా గౌరవలేన ముఖ్యమంత్రి గారికి మేమే పోయి కోరడం జరిగింది. ఏమని ఇందిరాగాంధీ గారు లాస్ట్ ఇయర్ కూడా రవీంద్ర నాయక్ గారు చేశారు ఈ ప్రోగ్రాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా మేము చేశాం. అదే ప్రోగ్రాంను ఇక్కడ 50 సంవత్సరాలు అయింది కాబట్టి అప్పుడు 50 సంవత్సరాలు కాలేదు, ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కోరడం జరిగింది. ఆయన కూడా సముఖంగా మీకు సహకరిస్తాను, మీరు తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకురాలు కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు తప్పు లేదు, మీరు 50 సంవత్సరాలు అయింది కాబట్టి మేమే అడిగాం. తండాలలో జెండాలు ఎత్తుతాం, 50 ఇయర్స్ అయింది. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కళాకారులు ఎంతోమంది ఈ రిజర్వేషన్ కలపడం వల్ల ఎన్నో అభివృద్ధి చెందారు. ఈ దేశం కాకుండా చదువుకొని వేరే దేశాలకు కూడా వెళ్ళారు. ఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నేను కూడా సెంట్రల్ మినిస్టర్ కావడానికి కారణం కూడా ఇందిరాగాంధీ గారే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎన్నో లాభాలు జరిగినాయి. కాబట్టి ఆ లాభాలను సందర్భంగా పెట్టుకొని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు సహకరిస్తానని చెప్పారు. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా మరీ చెప్తున్నాను, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు రిజర్వేషన్ అయిపోయింది కాబట్టి